హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీరా డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. సో వీఆర్ బ్యాక్ విత్ అన్ అదర్ ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వ్లాగ్. ఈ వీడియోలో మేము మా వియట్నాం ట్రావెల్ డైరీస్ షేర్ చేసుకుంటున్నాము. ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే మేము సింగపూర్ నుంచి వియట్నాంకి ట్రావెల్ చేశాము. ఇన్ కేస్ మీరు కనుక మా ప్రీవియస్ ట్రావెల్ వ్లాగ్ చూడనట్టయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో కింద లింక్ ప్రొవైడ్ చేశాను. సో ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. సో మేము సింగపూర్ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ హోచిమిన్ సిటీలో ల్యాండ్ అయ్యామన్నమాట. మేము హోచిమిన్ సిటీకి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. మేము వియట్నాం ఒక ట్రావెల్ గ్రూప్ తో కలిసి ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. సో ఫస్ట్ వాళ్ళందరినీ కలిసి హోటల్ రూమ్ లో చెక్ ఇన్ అయిన తర్వాత మేము అలా హోచిమిన్ సిటీ ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. మేము ఈవినింగ్ రీచ్ అయ్యే టైంకే వర్షం పడింది అనమాట. సో వెదర్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. ఆ వాక్ కూడా మాకు చాలా బాగా అనిపించింది. అండ్ మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ అయితే ఈ ఇండిపెండెన్స్ ప్యాలెస్ అన్నమాట. ఇది ఈవినింగ్ వరకే ఓపెన్ ఉంటుంది. మేము వెళ్ళే టైంకి క్లోజ్ చేసేసారు. ఇంకా ఇండిపెండెన్స్ ప్యాలెస్ హిస్టరీ గురించి మా గైడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి మేము స్టార్ట్ అయిపోయాము. కొద్దిసేపు అలా సిటీ ఎక్స్ప్లోర్ చేశాక మేము బ్రేక్అవుట్ అయిపోయాము గ్రూప్ నుంచి. అండ్ మేము కొంచెం కెఫే హాపింగ్కి వెళ్దాం అనుకుని ఒక మంచి కెఫేకి వెళ్ళామన్నమాట. వియట్నాంలో కాఫీ చాలా ఫేమస్. సో మంచి కాఫీ ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ మేము ఈ కాఫీ బీన్ కెఫేకి వెళ్ళాము. అండ్ వియట్నాం ల్యాండ్ అయ్యాక తాగిన ఫస్ట్ కాఫీ అయితే చాలా బాగుంది. అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఈ కెఫేలో. సో మాకైతే వియట్నామీస్ కాఫీ చాలా బాగా నచ్చింది. అండ్ మేము ఉన్నన్ని రోజులు కూడా కాఫీ మిస్ చేయకుండా రోజు తాగే వాళ్ళము వియట్నాంలో. అండ్ వియట్నాంలో 2 వీలర్స్ యూసేజ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో సగం సేపు నాకైతే ఇండియాలో ఉన్న ఫీలింగే వచ్చింది. ఇంకా అలా కెఫే హాపింగ్ చేసిన తర్వాత మేము సెల్ఫ్ గా కొంచెం సిటీ ఎక్స్ప్లోర్ చేసి మా రూమ్ కి వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకున్నాం అనమాట. మేము నెక్స్ట్ డే చూచి టనల్స్ కి వెళ్తున్నాము. సో ఇంకా ఆ రోజు అలా మేము ఆ డే ఎండ్ చేసి రూమ్ కి వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 8 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసి మేము స్టార్ట్ అయిపోయాం అనమాట చూచి టనల్స్ కి. సో చూచి టనల్స్ అనేది ఒక ఫేమస్ ట్రావెల్ స్పాట్ లాగా ఇక్కడ. వియట్నాం వార్ జరిగినప్పుడు వియట్నామీస్ సోల్జర్స్ అందరూ కూడా చిన్న చిన్న టనల్స్ లాగా ఫామ్ చేసి వాటిలో ఉండేవాళ్ళు. అండ్ యుఎస్ సోల్జర్స్ నుంచి తప్పించుకునే వాళ్ళు అనమాట. ఆ టనల్స్ అన్ని కూడా వాళ్ళ సేఫ్ హౌసెస్ అన్ని కూడా ఈ చూచి టనల్స్ లో మనం చూడొచ్చు. ఈ చూచి టనల్స్ అంతా కూడా ఒక ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది. మొత్తం ఫారెస్ట్ లోనే వాళ్ళు టనల్స్ ఫామ్ చేసుకున్నారనమాట. సో ఒక్కొక్క ట్రాప్ ఎలా ఉండేది అండ్ ఈ ట్రాప్స్ నుంచి వాళ్ళు ఎలా తప్పించుకునే వాళ్ళు అవన్నీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మా గైడ్. Basically, you get severe damage out of the bamboo. Yeah, but it will slow you down. Basically. అండ్ నెక్స్ట్ మా గైడ్ ఇక్కడ చూపిస్తున్నారనమాట వియత్నామీస్ సోల్జర్స్ ఎలా అయితే ఈ చిన్న చిన్న టనల్స్ లో దాక్కునే వాళ్ళని. యుఎస్ ఆర్మీ నుంచి తప్పించుకోవటానికి వియత్నామీస్ సోల్జర్స్ అందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న టనల్స్ ఫామ్ చేసుకుని దాక్కునే వాళ్ళు అనమాట. Look like I'm okay. Right. So if I'm going down like this, my elbow will be stuck right. So that means I have to raise my arm. And during the time I raise my arm, I hold the lid on top like this. So when I'm going down, squatting, I hold on. అండ్ నెక్స్ట్ మమ్మల్ని కూడా ట్రై చేయమంటే ఇక్కడ మా హస్బెండ్ ట్రై చేస్తున్నారనమాట. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడటానికి. నెక్స్ట్ వియత్నామీస్ సోల్జర్స్ ఎలాంటి యూనిఫామ్ వేసుకునే వాళ్ళు అండ్ ఎందుకు గ్రీన్ కలరే వేసుకునే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. They're using the canopy of the tree for cover, so that's why they wear green. And when they came here, they need to show their identity and the representative. So then they have no idea where the trap and where the entrance. So they need a local guide. ఇంకా అలా మా గైడ్ అన్ని ట్రాప్స్ ఇంకా అన్ని సేఫ్ హౌసెస్ చూపించారు మాకు. ఇంకా అన్నిటి గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మేము వెళ్ళిన ట్రావెల్ గ్రూప్ వాళ్ళే గైడ్ని అరేంజ్ చేశారనమాట. సో మేము సపరేట్ గా ఏమీ వాళ్ళని అరేంజ్ చేసుకోలేదు. అండ్ ఇక్కడ యుఎస్ ఆర్మీ వార్ అప్పుడు యూస్ చేసిన వెహికల్ కూడా డిస్ప్లేలో పెట్టారనమాట. సో ఇదంతా కూడా మనము చూడొచ్చు.
అండ్ నెక్స్ట్ వియత్నమీస్ సోల్జర్స్ ఎలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాప్స్ సెట్ చేశారో అవన్నీ కూడా మాకు చూపించారనమాట. అవన్నీ కూడా అక్కడ ఒక గైడ్ క్లియర్ గా మెన్షన్ చేసి చెప్తున్నారు. This one is a one way in, no way out. Yeah, you slip your feet into it. Right. And next one is seesaw trap. Step on this side, the other side hit your head. You know durian fruit? Yes. Yeah, we have a mimic of durian roll here. Look like it. Yeah. So they will hang this behind the door like this. So when American soldier, they try to open the door. They not just like nicely open it like this. They will kick it in like this, or they're using a rifle and jam onto it. So this one is swing down. Right. So the genius design of this is have two parts. You can see it. So the first part is aimed for the chest. Right. So this will kill the first victim. Yeah. The second part, in case if they knew the trap already there, so they will use a rifle and block this part. Okay. When they block this part, remember this one have a hook. So momentum will swing this one up. Now, when the momentum swing this one up, you get hit at lower part. So you get hit both ways. Okay. And this is a undeniable trap. They call it undeniable. Yeah. అండ్ ఇక్కడ ఒక షూటింగ్ రేంజ్ కూడా ఉందన్నమాట. మనం రియల్ రైఫిల్స్ తో షూట్ చేయొచ్చు. సో ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. మేము ఇది ట్రై చేసాము. ఇక్కడ ఫస్ట్ మా హస్బెండ్ ట్రై చేస్తున్నారు. మనం ఒక 10 బుల్లెట్స్ కానీ 20 బుల్లెట్స్ కి కానీ పే చేసి మనం ట్రై చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ అసలు ఆ టనల్స్ లో వియత్నమీస్ సోల్జర్స్ ఎలా ఉండేవాళ్ళు, ఆ టనల్స్ ఎంత చిన్నగా ఉండేవో మనం చూడొచ్చు అన్నమాట. ఆ టనల్ లోపలికే మేము వెళ్తున్నాం ఇప్పుడు. ఇలా చిన్న చిన్న టనల్స్ లోపలే కుక్ చేసుకుంటూ ఇక్కడే ఉండేవాళ్ళు అన్నమాట సోల్జర్స్, యుఎస్ ఆర్మీకి కనిపించకుండా. అండ్ ఆ టనల్ నుంచే ఒక రూట్ నుంచి ఇంకో రూట్ కి వెళ్ళటం ఉండేది. ఆ రూట్ చాలా చిన్నగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మేము ఆ రూట్ లోకి వెళ్తున్నాము. అసలు ఆ టనల్ రూట్స్ అంతా కూడా చాలా నారోగా ఉండేవి. ఇలాంటి టనల్స్ లోనే ఫైర్ పెట్టుకుని ఇక్కడ దాక్కునే వాళ్ళంట సోల్జర్స్ అందరూ కూడా. సో మాకు చాలా ఫ్యాసినేటింగ్ గా అనిపించింది కంప్లీట్ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా. ఇంకా అలా చూచి టనల్స్ అంతా ఎక్స్ప్లోర్ చేసి మేము లంచ్ చేద్దామని ఒక చోట ఆగామన్నమాట. మేము బెన్నే రెస్టారెంట్ అనే ప్లేస్కి వచ్చామన్నమాట. ఇది ఒక మంచి కెనల్ సైడ్ ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది రెస్టారెంట్ మొత్తం కూడా. మంచి ప్లెజెంట్ వైబ్ వస్తూ అండ్ ఫుడ్ కూడా ఇక్కడ చాలా బాగుందన్నమాట. అండ్ అక్కడ లంచ్ కంప్లీట్ అయ్యాక మేము బ్యాక్ టు హోచిమిన్ సిటీ వచ్చేసాము. అండ్ హోచిమిన్ సిటీలోనే ఈ వార్ రిమెనెంట్స్ మ్యూజియం ఉందన్నమాట. వియత్నాం వార్ జరిగినప్పుడు హోచిమిన్ సిటీ పైన చాలా బాంబ్ అటాక్స్ అయినాయి అనమాట. సో ఆ టైంలో యూజ్ చేసిన బాంబ్స్ అన్ని అండ్ ఇక్కడ అటాక్ అయిన బాంబ్స్ అన్ని కూడా డిస్ప్లేలో పెట్టారనమాట ఈ మ్యూజియంలో. ఈ మ్యూజియం అంతా కూడా వియత్నమీస్ పీపుల్ వియత్నాం వార్ అప్పుడు ఎలా ఎఫెక్ట్ అయ్యారో మొత్తం క్లియర్ గా డిస్క్రైబ్ చేశారనమాట. అండ్ హోచిమిన్ సిటీ పైన ఎలాంటి అటాక్స్ జరిగాయి అండ్ ఆ అటాక్స్ టైంలో ఎలాంటి వెపన్స్ యూజ్ చేశారో కూడా అన్నిటి గురించి క్లియర్ డిస్క్రిప్షన్ ఉంది ఇక్కడ.
ఇంకా ఈ మ్యూజియం అంతా ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. ఆ తర్వాత ఈవినింగ్ మేము మళ్ళీ హోచిమిన్ సిటీలో కెఫేస్ ఎక్స్‌ప్లోర్ చేయటానికని బయటికొచ్చామనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ ని కెఫే అపార్ట్మెంట్ అంటారనమాట. ఆ అపార్ట్మెంట్ మొత్తం కూడా అన్ని కెఫేసే ఉంటాయి. సో ఈచ్ ఫ్లోర్ లో ఒక 4-5 కెఫేస్ ఉంటాయన్నమాట. మేము అది ఎక్స్ప్లోర్ చేద్దామని బయటికి వచ్చాము. అండ్ ఆ ప్లేస్ చాలా క్రౌడెడ్ గా ఉందని చెప్పి మేము వేరే ప్లేస్ కి వెళ్ళామన్నమాట. హోచిమిన్ సిటీని సైగన్ అని కూడా అంటారనమాట. అండ్ హోచిమిన్ సిటీ షాపింగ్ కి చాలా ఫేమస్. ఇక్కడ చాలా కొత్త రకమైన స్టఫ్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. మేము అక్కడ ఉన్న మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. మన షాపింగ్ చేద్దామని చెప్పి. అండ్ మాకు అంతగా ఆఫర్స్ ఏం కనిపించలేదు మాల్స్ లో. సో స్ట్రీట్ షాపింగ్ అయితే బెటర్ అని చెప్పి నెక్స్ట్ మేము స్ట్రీట్ షాపింగ్ కి వెళ్ళాము. హోచిమిన్ సిటీ స్ట్రీట్ షాపింగ్ కి చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ మనకు చాలా క్యూట్ స్టఫ్ దొరుకుతాయి అండ్ సోవెనీర్స్ కూడా తీసుకువెళ్ళొచ్చు. మేము ఈ మార్కెట్ లో కొన్ని సోవెనీర్స్ ఇంకా బ్యాగ్స్ కొనుక్కున్నాం అన్నమాట. అండ్ నెక్స్ట్ మేము డిన్నర్ కి 4 పీస్ పిజ్జా ప్లేస్ కి వచ్చామన్నమాట. ఇక్కడ పిజ్జా చాలా ఫేమస్ అండ్ మనకి వియత్నాం మొత్తం కూడా వీళ్ళ బ్రాంచెస్ చాలా కనిపిస్తాయి. అండ్ మీరు కనుక వియత్నాం వెళ్తే ఈ ప్లేస్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ పిజ్జా అయితే చాలా బాగుంటుంది. మేము ఇంకా అలా మా హోచిమిన్ డైరీస్ కంప్లీట్ చేసాము. అండ్ నెక్స్ట్ డే మేము హోయాన్ కి స్టార్ట్ అయ్యామన్నమాట. హోయాన్ లో చాలా అంటే చాలా మంచి ట్రావెల్ డెస్టినేషన్స్ ఉన్నాయి. సో ఆ వీడియో కోసం స్టే ట్యూన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కీరా డైరీస్. అంటిల్ దెన్ హ్యాపీ ట్రావెలింగ్. బై బై.